శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 4వ శ్లోకము. మందాకిన్యాః సలిలశిశిరైః సేవ్యమానా మరుద్భిః మందారాణామనుతటరుహాం ఛాయయా వారితోష్ణాః అన్వేష్టవ్యైః కనకసికతా ముష్టినిక్షేపగూఢైః సంక్రీడంతే మణిభిరమర ప్రార్థితా యత్ర కన్యాః. తాత్పర్యము: ఏ అలకా పట్టణములో దేవతలచే కోరదగిన యువతులు ఆకాశగంగ యొక్క చల్లని నీటిచే వాయువుల చేత సేవను అందుకొంటూ తీర ప్రాంతంలో మొలిచిన మందార వృక్షాల నీడలో ఆతపాపనయనం చేసుకుంటూ బంగారపు ఇసుకను గుప్పిళ్లలో కనిపించకుండా ఉంచి రత్నాల్ని వెతికే ఆట ఆడుకుంటూ ఉంటారో. వ్యాఖ్య: ఆకాశగంగ అనగా స్వర్గగంగకు మందాకిని అని పేరు. భూలోకములోని గంగను భాగీరథి అంటారు. పాతాళ గంగను భోగవతి అంటారు. గంగ కర్దమ పుత్రి అయిన కళకి మరీచి వలన పుట్టింది. ఆ బాలిక పేరు పూర్ణిమ. ఆమె జన్మాంతరములో హరిపద ప్రక్షాళిత జలములో గంగగా జన్మించింది. ఇది భాగవత కథ. వామనుడు విజృంభించి విశ్వరూపము ధరించి ఆకాశాన్ని తన పాదంతో కప్పినప్పుడు జలజోద్భవుడు అనగా బ్రహ్మ తన కమండల ఉదకంతో వామన రూపావతారుడైన విష్ణుపాదాన్ని కడిగాడు. ఆ జలమే విష్ణుపాదోద్భవ గంగ. ఆ పాదము బ్రహ్మ కడిగిన పాదము అని ఆధునిక ఆంధ్ర కవి అన్నమాచార్యుని సంకీర్తన పల్లవి కూడా అయింది. అలంకారము ఉదాత్తము. ఉత్తర మేఘము 4వ శ్లోకము. స్వస్తి.